ఫ్రెండ్స్, మీకు స్టోరీ చెప్తా వినండి. ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు కలిసే ఉండేవాళ్ళు. ఈ అన్న అంటాడు పెద్దవాడు కాబట్టి అతనికి ఆస్తులు ఎక్కడ ఉన్నాయో తెలుసు, ఎలా డబ్బులు సంపాదించాలో తెలుసు, అన్నీ తెలుసు. ఇక తమ్ముడు అంటాడు చిన్నవాడు కాబట్టి అన్న అంటే అమితమైన గౌరవం. ఇక అన్న అంటాడు తమ్ముడితోని, తమ్ముడా అని నీకున్నా నువ్వు ఫిగర్ చేయకు, జస్ట్ నాతో పాటు ఉండు అని చెప్పేసి అన్నాడు. ఇక అన్నకు వచ్చే ఆస్తితో పాటు తమ్ముడికి వచ్చే ఆస్తిని కూడా ఆ అన్ననే అనుభవిస్తూ తమ్ముడికి కొంచెం కొంచెం ఇస్తూ మాయ మాటలు చెప్తూ వచ్చాడు. అలా తమ్ముడు పెద్దగా అయ్యేలోపు తమ్ముడు ఆస్తిని కూడా అన్నే దొబ్బేశాడు. తమ్ముడు అన్నగాడు చేసే మోసాలు అర్థమై ఎదురు తిరగడం స్టార్ట్ చేశాడు. ఈ అన్న అనటోడు తమ్ముడిని, అరే నువ్వేం చేసుకుంటూ చేసుకొని ₹1 కూడా ఇయ్యరని చెప్పేసి అన్నాడు. ఈ తమ్ముడు పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టి అన్నతోని కొట్లాడి ఇప్పుడు వాళ్ళు విడిపోయి సపరేట్గా ఎవ్వరి బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు. అయితే తమ్ముడు తన తెలివితో తనకున్న కొద్దిపాటి ఆశతో మంచిగా బిజినెస్ చేసి బాగా అన్నకన్నా ఎక్కువగా డెవలప్మెంట్ అయ్యాడు. ఇక డెవలప్ అయిన తమ్ముని చూసి జిత్తుల మారి అన్న మెల్లిగా తమ్ముని దగ్గరికి వచ్చి, అరే మన రక్తం ఒక్కటిరా, మన ఇద్దరం కలిసే ఉండాలిరా, పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోరా అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, తమ్ముడు అంటాడు కలుస్తాడా? దుబ్బైరా అని చెప్పేసి అంటాడు. అవును కదా, మరి డెవలప్ అవుతున్న తెలంగాణ తమ్ముని చూసి ఆంధ్ర అన్న వచ్చి, ఈ తెలంగాణ మీ అయ్యే జాగిరా, ఈ తెలంగాణ విడిపోవడం నాకు నచ్చలేదు, మళ్ళీ కలుద్దామంటే తెలంగాణను కలవనిస్తాడా? తోలు తోలు తీస్తాడు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై తెలంగాణ.